ఎవరో మార్క్ వేస్తున్నారు కాబట్టి ఇట్లాగే. ఇస్ ఇట్ ఫార్? No. నియర్ బైనా? ఓకే So risk is there for this tire. ఓకే, యా ఐ బీన్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. బట్ అయితే మనకి టైం 7:30 అయితే అవుతుంది. ఇప్పుడు మనం నైట్ ఇక్కడ అరికేరి ఏదో ఇక్కడ విలేజ్ ఉంటే నైట్ అయితే ఇక్కడ ఆగిపోయాం కదా. ఇప్పుడు మడికేరికి అయితే వెళ్తున్నాము. సో మనమైతే అరికేరి అనే విలేజ్లో నుంచి బయలుదేరి మడికేరికి వెళ్తున్నాం. టిఫిన్ వచ్చి ఆపినాం మనం. ఇక్కడ చూడండి, ప్లేస్ అయితే చూసుకొని పోతాం. దగ్గర 30. ఇక్కడ నుంచి ఒక 9 కిలోమీటర్ పీక్ పాయింట్ ఉంది. అక్కడికైతే వెళ్దాం ఈరోజు. ఇక్కడ నుంచి ఈ రూట్లో పోవాలంట కొండ మీదకి. బలంద రోడ్డు ఇదే. దిమ్మూరు పడిపోతాను నేను దిగి దీన్ని నడుపుకొచ్చేది మీరు కూడా మొత్తానికి మంచి రోడ్లు వచ్చి పడినావా. Is it far? No. Near by, na? Okay. So risk is there for this tire. Okay, yeah, I've been experiencing it. That's why I'm going slowly. Yeah. Is it okay, right? Okay, thank you. అది పరిస్థితి. దీని టైరు మామూలుగా హైవేకి బాగుంటుంది, ఇట్లాంటి రోడ్లకి పనికిరాదన్నమాట. కానీ ట్రై చేద్దాం ఎట్టో ఒకటి నిదానంగా. అబ్బే బ్రేక్ వేస్తే వెళ్ళిపోతుంది అది. అమ్మ కష్టం ఇదే. బ్రేక్ వదులుదామంటే రెండో గేర్ కష్టంగా ఉంది. ఫాస్ట్ మీద ఎక్కించాలా, ఫాస్ట్ మీద ఎక్కిస్తే ఇగోండి ఈ గుంతలు ఉన్నాయి, స్కిడ్ అయిపోతుంది. దమ్మ కూడా ఇదిగోరా నాయన బట్ట ఎట్ట ఒకటి ఎక్కిచ్చిన దీన్ని సతాయించి పెట్టినా ఈరోజు. అబ్బే రెండో గేర్ వేస్తే అసలు మాట వినట్లే అమ్మా. నువ్వు ఒకటో గేర్లో ఎక్కాల్సిందే, తప్పదు. తారోడు స్కిడ్ అవుతుంది, జాగ్రత్తగా పో అంటున్నాడు. ఇద్దంటారు ఆయన మొత్తానికి వచ్చి తెచ్చినాడిగా. గాడ్, ఇది యాక్చువల్గా ఈ టైర్లు అనేటివి హైవేకి పర్పస్ అనమాట. మనకి గ్రిప్పు మామూలు ఇట్లాంటి ఆఫ్ రోడింగ్ బైకులకి ఏంటంటే ఇట్లా స్క్వేర్ రెక్టాంగిల్ షేపు ఇట్లా ఉబ్బుగా ఉంటుంటాయి. అవి అయితే గ్రిప్ కథకిని పడుకుంటాయి ఆఫ్ రోడ్లో. ఇది హైవే పర్పస్ బైకు. పోయి ఉంటుంది సంఖ్య టైర్, అందుకని కష్టం ఇది.
ముందరది కూడా అట్టే ఉండే. ఇదిగోండి, మొత్తానికైతే వచ్చిన పాట్ల బెట్ట అంట దీని పేరు. ఈ కొండ మీద ఎక్కేటప్పుడు ఎట్టో ఎక్కింది, కానీ పోయేటప్పుడు చూడాలి దాని పరిస్థితి. చాలా అసలు చాలా ఎత్తుగా ఉంది. మనకి టైరు అది బైక్ ఆఫ్ రోడ్ బైక్ కాకపోయా, హైవే బైక్ అయిపోయా. అట్టో కష్టపడింది పాపం బిడ్డ. అది పరిస్థితి. చూడండి బైక్ ఉంది. ఇదనమాట పాట్ల బెట్ట. ఉడమ్మ కూడా జారిపోతుంది. ఇది పాట్ల బెట్ట కొండ. బాగుడా మీకేం కనిపించట్లేదు. సరేగానే మనమైతే దిగిపోదాం రండి. ఇంకా దిగి మడికేరికి వెళ్ళే దారిలో పోదాం. ఇప్పుడు ఎట్టబోతుందో ఈ జర్రం జారుకుంటే వెళ్తుందో, గ్రిప్ ఎట్ట చేయాలో. ఇది కొంచెం డేంజరస్గానే ఉంది. అరే ఉండంటారా మీరు, ముందుగానే నా బాధల్లో నేనుంటే. కమ్మ కంపెనీ వాళ్ళకి ఏం పొందుబాటలే. నిదానంగా బ్రేక్ అట్ట వదిలితే 100లో లేస్తా ఉంది బండి. బడవ ఊరికి అట్ట వదిలిన రిలీజ్ చేసిన జర్రంట వెళ్తా ఉంది అడుకో. హోల్డైన్ బేబీ, నిదానం. జాగ్రత్తరా షిట్, అటు రావాల్సింది ఇట్లా చేసిన. స్కిడ్ అవుతుంది, అది ఖచ్చితంగా స్కిడ్ అవుతుంది. ఇటు పోయేది బెటర్. గాడ్ ఓ గాడ్ ఓ గాడ్ ఓ గాడ్. అమ్మా బడవ. మొత్తానికి పైనుంచి అయితే నిదానంగా దిగేసినాము. ఉడేమో 2 కిలోమీటర్లు ఉంటుందా పాటలు బెట్ట. మొత్తానికి వచ్చి పడి చచ్చిన కిందకే. ఈ రోడ్డు మీద అయితే మనం చెప్పినట్టు ఉంటుంది, అదే ఆ రోడ్డు మీద అయితే అది చెప్పినట్టు వినాలా. అది బైక్ పరిస్థితి. మనం మడికేరిలో జోస్టల్ అని ఒక హాస్టల్ బుక్ చేసినాము. వాడేమో 4 కిలోమీటర్లు మడికేరి నుంచి అని ఉండింది. ఇది చూస్తే నాయన ఎక్కడికెక్కడికో పోతా ఉంది. ఇది దాదాపు 10 కిలోమీటర్లు మ్యాప్లో చూస్తే. ఎక్కడి నుంచి చూస్తే జస్ట్ మనకేమో 4 కిలోమీటర్లు అని ఇచ్చారు. ఇది చూస్తే 10 కిలోమీటర్ లోపల ఉంది. కంప్లీట్గా ఐసోలేటెడ్ ఏరియాలో ఉంది. దారి కూడా సరిగ్గా లేదు. Hello? Hello, it's from the hostel. Yeah. Yeah, bro, I haven't reached. I'm at the hostel. Okay. Where are you? Inside reception. No, where can I park my bike? Bike, bro, there's a parking area. You have to go straight from there. Oh, Yeah, that's it, bro. that's there. Okay. You can go back and go straight. After taking your luggage out. Sorry? After taking your luggage out, you can just park there. ఓకే. అప్పుడేమో అది మడికేరి నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ అనే ఉన్నింది.
తీరా ఆడికి వస్తే అది 11 కిలోమీటర్లు ఉంది అక్కడి నుంచి. దట్టు ఇది ఆల్మోస్ట్ కాఫీ ఇది ఉంటుంది కదా తోట, ఆ తోట లోపల ఉంది. ఇంతకుముందు ఏదో గెస్ట్ హౌస్ ఉన్నట్టుంది, దాన్ని వీళ్ళు మోడిఫై చేసి హాస్టల్ కింద మార్చేసినారు. ఇది వచ్చి జోస్టల్ వచ్చి 600 పడింది. ఇంకా చుట్టుపక్కల ఏమన్నా చూసుకొని తర్వాత అయితే మనమైతే కేరళలోకి ఎంటర్ అవబోతున్నాం. 210 కిలోమీటర్లు అయితే వచ్చింది అది మ్యాప్. నేనైతే వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.